ఉండండి. మీ అందరికి మేము కూడా అందుబాటులో ఉంటాము. ముఖ్యంగా మరి ఈ రోజు ఇక్కడ పిల్లలకు ఈ చదువు విషయంలో వచ్చినందుకు పిల్లలు చదువు అనేది చాలా ఇంపార్టెंट। भाइयों भाइयों मैं एक बात बोलता हूँ, जो छोटे बच्चे के लिए जो बड़ा बच्चे के लिए मैं बोलने का ये बात है, पढ़ने में तो ये दुनिया बहुत अपन को मालूम होगा, अगर नहीं पढ़े कुछ भी नहीं मालूम होता। मैं बचपन में मैं नहीं पढ़ा, मेरा माँ मेरे को बोला था एक बात में, बेटा देखो अगर आप नहीं पढ़े जिंदगी में आप कभी भी ऊपर नहीं जाता। ये बात मैं ऊपर बोला तो दुनिया नहीं मालूम होता बोल के बोला था। నేను చెప్పే మాట ఏంటంటే మనం చదివలే మనకు చదవకపోతే మనకి లోకంలో మనకి ఏం అర్థం కాదు। చదువుకుంటే ఇట్లా వీళ్ళలాగా ఈ స్థాయిలో హెడ్ మాస్టర్ లాగా ఆ స్థాయికి ఎదుగుతారు। ఖచ్చితంగా మన పిల్లలకు మనం చదివించాలి। ఎంత స్థాయికి అది చదివిస్తే అంత అంత మంచిది। నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆయన సిద్ధాంతాన్ని బట్టి నేను నాడు ముందుకు నడుస్తూ ఉన్నా। నేను మధ్యలో వాళ్ళకి చదువుకున్నా, ఆ తర్వాత ఇంటర్మీడియట్ కూడా నేను చేసిన। నేను చెప్పే మాట ఒకటే, పిల్లలకు మీరు చదివించాలి। బాగా చదివించినప్పుడు ఇక్కడ మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా, పిల్లలకి ఏదైనా కావాలన్నా డెఫినెట్గా మేము అందరికీ మా హెల్పింగ్ ఉంటుంది। మేము వచ్చి మీకు అందరికీ సహకారం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను। మరి మా సోదరుడు సిద్ధయ్య గారు ఆయన పట్టుదల నేను చూసి ఇంతకంటే ముందు మాటలు బెదిరించడం కొడతాను। ఏంటి ఆయన చెప్పిన ఫోన్లని చెప్తావు, ఫోన్లోనే మాట్లాడతావు అని అన్ని బెదిరించిన వాస్తవంగా చెప్తున్నాను మీ అందరికీ। కానీ ఆయన పట్టుదల నేను కన్నారా చూసినా ఆయన బాబడాకు నిజం చెప్తున్నా, చాలా బాగా చేస్తుండు। ఈ పట్టుదల ఇట్లనే ముందు పోతే మీ దగ్గరికి ఎవరు రారు, ఎవరు భయపెట్టడం కానీ నేను ఈ సభాముఖంగా ఈ కార్యక్రమంలో మీకు తెలియజేసుకుంటున్నాను। అందరికంటే ముందు టైగర్ నిజం చెప్పాలంటే ఈ యొక్క ఈదా నాగలపల్లి టైగర్ రాజు గారు ఉన్నారు ఇక్కడ, మీరు ఎవరు భయపడవలసిన అవసరం లేదు। ఆయనతో కానప్పుడే మా అందరికీ గుర్తుపడతారు, మా అందరికీ ఆయన చెప్తారు। ఆయన ఉన్నంత వరకు ఎవరికి ఏం భయం లేదు। రాజు చాలా అన్ని రకాలుగా టైగర్, ఆయన నేను నిజంగా చెప్తా ఉన్నాను। ఇన్ని విధాలుగా టైగర్, మాటల టైగర్, చేతల కూడా టైగర్ రాజు గారు ఉన్నారు కనుక మేము ఫస్ట్ చెప్తున్నా సిద్ధయ్యకు